హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సేమియా పాయసం. పండగలప్పుడు హడావుడి లేకుండా తక్కువ టైంలో త్వరగా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డౌట్ లేకుండా సేమియా పాయసాన్ని చేసుకోవచ్చు. సేమియా పాయసాన్ని ఈ కొలతల్లో ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. సింపుల్ ప్రాసెసే కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసాన్ని సింపుల్‌గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్‌లోకి 3:30 కప్పుల చిక్కటి పాలని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కాచి చల్లార్చిన పాలని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఫ్రెష్ పాలనైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఏ కప్పుతో అయితే పాలని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్‌ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పాలని స్టవ్ పై పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పై ఇలా కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్‌ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపలి వరకు చక్కగా వేగుతాయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు సేమియాని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న సేమియా లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు సేమియా పాయసాన్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే గనక దానికి తగినట్టుగా సేమియాని తీసుకోవాలి. అయితే మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటామో పాయసానికి కావాల్సినవన్నీ కూడా అదే కప్పుతో కొలిచి తీసుకుంటే పాయసం గట్టిపడకుండా చాలా టేస్టీగా కుదురుతుందండి. సేమియాని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మరో పక్కన పాలు కూడా ఇలా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా! ఇలా మరిగించుకున్న ఈ పాలని ఫ్రై చేసుకున్న సేమియాలో యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని మెత్తగా ఉడికించుకోవాలి. సేమియా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇలా 4, 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సేమియా ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, సేమియా మెత్తగా ఉడికింది కదా! ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇలా కలుపుకుంటూ పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇన్ కేస్ మీరు పంచదారకి బదులుగా బెల్లంతో పాయసం చేసుకోవాలి అనుకుంటే సేమియాని ఫ్రై చేసుకోవడానికి ముందుగానే అరకప్పు బెల్లం తురుముకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. వన్స్ పాయసం రెడీ అయిన తరువాత పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పాయసాన్ని బెల్లంతో చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకుంటే గనక పాలు విరిగిపోకుండా ఉంటాయండి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తరువాత మరొక 2, 3 నిమిషాల పాటు ఉడికించామంటే పాయసం ఇలా చిక్కపడుతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించినా చల్లారిపోయిన తర్వాత పాయసం గట్టిపడుతుందండి. కాబట్టి పాయసం కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగానే ఉండాలి. పాయసం ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తరువాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. ఇలా ఈ కొలతల్లో ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే చల్లారిపోయిన తర్వాత కూడా పాయసం గట్టిపడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇలా చేసుకున్న ఈ సేమియా పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు సేమియా పాయసాన్ని ఈ స్టైల్‌లో ఓసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.